వెరీ గుడ్. మన ప్లాన్ వర్కౌట్ అయింది. మరి ఏం జరుగుతుంది సార్? అభిరామ్ గారు ఇంటికి వెళ్ళి వసు జడ్లో పూలు పెడతాడు. పూలపై జల్లిన స్ప్రే స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. పూల నుంచి వచ్చే విషపు వాసనని వసు పీల్చుకుంటుంది. శరీరం అంతా పాకుతుంది. మెల్లమెల్లగా సాయంత్రం లోపు చచ్చిపోతుంది. అంటే కట్టుకున్న భర్తతోనే భార్యని చంపించబోతున్నారన్నమాట. మొన్న వెడ్డింగ్ ప్లాన్స్ ని వసుని వాడే కాపాడాడు. ఈ రోజు వాడే వసు చావుకి కారణం కాబోతున్నాడు. బాబాయ్ బాబాయ్, నా బాలకృష్ణుడి గెటప్ ఎలా ఉంది? బాగుంది బన్నీ. మా గెటప్ ఎలా ఉంది పిన్ని? మేం గోపికల్లాగా బాగున్నామా అమ్మమ్మ? ఏదో ఉన్నారులే, నన్ను ఎక్కువ మాట్లాడించకండి. ఏమైంది అలా ఉన్నావు? నాకేదైతే మీకెందుకురా? మీరంతా బానే ఉన్నారుగా. నీ బాధ ఏంటో చెప్పవే. అత్తయ్యకి 7 వారాల నగలు కావాలంటన్నయ్యా. ఈ వయసులో నీకు 7 వారాల నగలెందుకే? నేను వయసులో ఉన్నప్పుడు మీ నాన్న ఏమైనా నాకు నగలు చేయించాడా? ఇప్పుడు వయసు అయిపోయింది అంటున్నారు, అప్పుడేమో పట్టించుకోలేదు. ఏంటత్తయ్యా? నాన్న దీనికి నగలు చేయించలేదని ఫీల్ అవుతుంది అభి. నేనే ఫీల్ అవట్లేదు. నా నగలు నేను కొనుక్కోగలను. ఎవరిని నోరు తెరిచి అడగను. అడిగినా ఇచ్చే రకం కాదెవరు. ఉన్న నగల్ని పాడు చేసుకుని లేని నగల్ని అడిగితే ఎలా అండి? పండగ రోజు ఈ డిస్కషన్ ఎందుకు? పూజకి టైం అయింది, పంతులు గారు వస్తున్నారు. ఆ లోపు అన్నీ సిద్ధం చేయాలి. వసుగారు, పూలు తెచ్చాను, తీసుకోండి.
డాడీ ఉట్టికొట్టే ప్రోగ్రాం ఎప్పుడు? పూజ అయ్యాక బన్నీ. మరి మేము గోపికమ్మ డాన్స్ ఎప్పుడేసేది డాడీ? అది కూడా పూజ అయ్యాకే అమ్మా. పూజ ఎప్పుడు అవుతుంది? పంతులు గారు వచ్చిన తర్వాత. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. మ్మ్. వసుగారు, వసుగారు, వసు, అమ్మ వసు. వసుగారు, వసుగారు. అయ్యో అయ్యో, వసుగారు, అమ్మ వసు, ఏమైందండి? మమ్మీ వసు, వసు, వసు ఏమైంది వసు? ఏమైందండి? వసు, వసుగారు, ఏమైంది వసు? వసుగారు, ఏమైందండి? వసు లే. వసు ఏమైంది వసు? వసు అమ్మా. అమ్మ వసు, వసుగారు, వసుగారు. ఉన్నట్టుండి ఏమైంది దీనికి? ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. ఆ. ఆ. హలో డాక్టర్. ఎరా ఆ వసు చచ్చిందా? లేదు సార్, స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ని పిలుస్తున్నారు. అది స్పృహ తప్పడం కాదురా, విషం మెదడుకెక్కి కోమాలోకి వెళ్ళింది. మూసిన ఆ కళ్ళు ఎప్పటికీ తెరుచుకోలేవు. శాశ్వతంగా సమాధిలో నిద్రపోతుంది. అంతేనంటారా? ఆ విషం అలాంటిదిరా, వెరీ వెరీ పవర్ఫుల్. బ్రతకడం చాలా కష్టం. అంటే డాక్టర్ వచ్చి వసుని చెక్ చేసి ఐఎమ్ సారీ చనిపోయిందని చెప్తారా సార్? అక్షరాల అదే చెప్తాడు. డాక్టర్ నోటి నుంచి ఆ మాట విన్న తర్వాత నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ఓసే వసు, నా లెక్కల్లో తప్పులు వెతుకుతావా? ఇప్పుడు నీ లెక్క సరిపోయిందా? చావవే. డాక్టర్, ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? నో నో నో, నథింగ్ టు వరీ. అప్పటి వరకు బాగానే ఉంది డాక్టర్. హఠాత్తుగా పడిపోయింది. ఒత్తిడి వల్ల గానీ నీరసం వల్ల గానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ చేస్తాను, స్పృహలోకి వస్తుంది.
దేవుణ్ణి ఉపవాసంతో నిష్ఠగా పూజించాలి. అని ఎవరు చెప్పారమ్మా? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, పాలైనా తాగు వసు అని. వింటేగా. పండగ పూట హడలు కొట్టావు. నీకేమైందోనని నేను టెన్షన్తో చచ్చి బతికాను. నాకేం కాలేదు పిన్ని. పంతులు గారు ఇంకా రాలేదా అక్క? బయలుదేరారంట. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. అవునమ్మా, పూజ సంగతి మీ అక్క చూసుకుంటుంది. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అవసరం లేదు బావగారు, నేను బాగానే ఉన్నాను. వసు గారు, మీరు వీక్గా ఉన్నారని డాక్టర్ గారు చెప్పారు. మీరు రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు. ఏం కాదండి, కృష్ణుడు చూసుకుంటాడు. తన పుట్టినరోజు మనం జరుపుకోవాలని ఆ కృష్ణుడికి మాత్రం ఉండదా ఏంటి? ఉండమన్నారమ్మా, కానీ ఏమీ తినకుండా నీరసంతో పూజ చేయమని ఆ కృష్ణుడు కూడా చెప్పడు కదా. కావాలంటే అత్త ఉపవాసం ఉంటుంది. నేనా? నా వల్ల కాదు. ఉండవే, కృష్ణుడు నీ కలలన్నీ నిజం చేస్తాడు. ఎస్ ఆంటీ, మీకు రెండో పెళ్లి కూడా అవుతుంది. అయినా సరే నేను ఆకలికే ఆగలేను. అయినా ఆ కృష్ణుడు మాత్రం ఆగాడా ఏంటి? ఇరుగు పొరుగు ఏళ్లలో వెన్న దొంగలించి తినలేదా? కృష్ణుడితో నీకు పోలిక బావుందే. నువ్వు బాలకృష్ణుడు చంపిన పూతన రాక్షసివి. ఏంటో నువ్వు చెప్తుంది? అది చావలేదా? అవును సార్, నిద్రపోయి లేచినట్లు కళ్ళు తెరిచింది సార్. అంత పవర్ఫుల్ విషయం నుంచి తప్పించుకోవడానికి అది ఏమన్నా గుళ్ళో దేవత? నిజం సార్, నా కళ్ళతో చూసి చెప్తున్నాను. ఆవిడ స్ప్రో తప్పలేదు సార్, ఆవిడ నీరసంతో పడిపోయిందంట. నువ్వు అసలు ఆ విషయాన్ని పూలకి స్ప్రే చేసావలేదా? చేశాను సార్, మీరు చెప్పినట్టు నా చేతులతో విషయాన్ని పూలపై స్ప్రే చేసి అతనికి అమ్మాను. విషయాన్ని స్ప్రే చేసిన పూలు పెట్టుకున్న ఆ వసు ఆవిడ చావలేదు సార్. ఎలా బతికిందో తెలియడం లేదు. నన్ను చెప్పమంటావా? రేయ్, లైన్లో ఉన్నావా? ఏమైంది? ఎవర్రా నువ్వు? నా వైఫ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు. మల్లెపూలలో విషం పెట్టి నా భార్యను ఎందుకు చంపాలనుకున్నావు? నిన్ను పంపించింది ఎవరో చెప్పు. చెప్తావా లేదా? నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి. మర్యాదగా చెప్పకపోతే చంపేస్తాను. నిన్ను పంపించింది ఎవరో? Hey!
చెప్పరా. చెప్పరా. హలో సార్, నేను తప్పించుకున్నాను సార్. అసలు ఎలా దొరికావురా? మన ప్లాన్ వాడికి ఎలా తెలిసింది? తెలియదు సార్. మీరు అన్నట్టు అతను సామాన్యుడు కాదు సార్. వాడికి నా పేరేమన్నా చెప్పావా? ఎంత కొట్టినా చెప్పలేదు సార్. పారిపోయి వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఆ చుట్టుపక్కల ఉండకుండా వెళ్ళిపో. నేనేదో ఒకటి చేస్తాను. అలాగే సార్. పూలల్లో పాయిజన్ స్ప్రే చేసినట్టు అభిరామ్కి ఎలా తెలుసు? ఈ గాయం ఏంటండి? ఏమైంది? చిన్న దెబ్బేనండి. రక్తం వస్తుంది, చిన్న దెబ్బ అంటున్నారేంటండి? ఇలా కూర్చోండి. ఈరోజు మీకు పెద్ద ప్రమాదం తప్పింది వసు గారు. నాకు ప్రమాదమా? ఎవరో మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. ఏమంటున్నారండి? నన్నెవరు చంపాలనుకుంటున్నారు? అది తెలుసుకుందామని ఇంటి బయటికి వెళ్ళాను. ఒకడు దొరికినట్టే దొరికి తప్పించుకుని పారిపోయాడు. ఎవరండి? ఎవరో తెలీదు. మార్నింగ్ నుంచి మనల్ని ఫాలో చేస్తున్నాడు. నేను మీకు తెచ్చిన మల్లెపూలల్లో పాయిజన్ స్ప్రే చేశాడు. ఆ విషయం మీకెలా తెలిసిందండి? నేను మల్లెపూలు తీసుకొస్తుంటే అవి ఇక్కడికి తీసుకొచ్చే లోపే వాడిపోయాయి. కొన్నప్పుడు ఫ్రెష్గానే ఉన్నాయి కదా, ఇప్పుడేంటి వాడిపోయి ఉన్నాయి? ఆ పూలను పడేసి వేరే పూలను తీసుకొచ్చాను. ఆ టైంలో ఎవరో బయట నుంచి గమనిస్తున్నట్టు అనిపించింది. నాకు డౌట్ వచ్చింది. డాక్టర్ వచ్చి వెళ్ళాక బయటికి వెళ్ళాను. ఒకడు దొరికాడు. వివరాలు అడిగేలోపు తప్పించుకుని పారిపోయాడు. కానీ వాడు మెయిన్ వాడు కాదు. వాడిని పంపించిన వాడు ఇంకెవడో ఉన్నాడు. ఎవడండి వాడు? నన్ను చంపాల్సిన అవసరం వాడికేంటి? కనుక్కుంటాను వసు గారు. అప్పటి వరకు మీరు కాస్త
జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీకు ఈ విషయం చెప్పాను.